Hi guys, good morning. Good Yeah, morning, now sir. voice is clear. Hello. Yeah, Akshara వినిపిస్తుందా మన వాయిస్? వస్తుంది సార్. రైట్. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఒకటి, లాంబ్డా ఒకటి, సో సీఎఫ్‌టి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్. సో ఈ 3 ఇంటర్నల్ ఏడబ్ల్యూఎస్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. రైట్. నెక్స్ట్ మనకొచ్చేసి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డాకర్ కాన్సెప్ట్ అన్నమాట. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్, లాంబ్డా, క్లౌడ్ ఫార్మేషన్. రైట్. సో ఇయి మనం డిస్కస్ చేసాం. సో డాకర్ అనేది ఒక మేజర్ కాన్సెప్ట్. అసలేంటి డాకర్ కాన్సెప్ట్? సో డాకర్ అనేది ఏం లేదండి. డాకర్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ వర్చువలైజేషన్ టెక్నాలజీ. ఇట్స్ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. సో మనకి రియల్ టైమ్‌లో అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలంటే జనరల్‌గా మనం ఏం చేస్తాం? సర్వర్స్ యూజ్ చేస్తాం. రైట్? సో మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఒక యాప్. అది జావా కావచ్చు, డాట్‌నెట్ కావచ్చు, పైథాన్ కావచ్చు, నోడ్ జేఎస్ కావచ్చు. రైట్? వాటెవర్ మే బి. సో ఈ యాప్‌ని మనం డిప్లాయ్ అంటే ఒక సర్వర్‌లో రన్ చేస్తాం. డిప్లాయ్ ఏంటంటే ఒక సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసి రన్ చేయడం. రైట్? అదే డిప్లాయ్ అంటే సర్వర్‌లో మనం రన్ చేస్తాం. సో ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే మన దగ్గర సర్వర్ ఒకటి కావాలి. సో ఓల్డెన్ డేస్‌లో ఇలా మనం ఒక సిస్టమ్ సర్వర్ తీసుకొని విండోస్ సర్వరో ఆర్ ఎల్స్ లైనక్స్ సర్వరో. సో మన దగ్గర ఉన్న అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసేవాళ్ళం. సో అది విండోస్ బేస్ యాప్ అయితే విండోస్ సర్వర్‌లో, అలాగే లైనక్స్ బేస్ యాప్ అయితే లైనక్స్ సర్వర్‌లో డిప్లాయ్ చేసేవాళ్ళం. అదే మల్టిపుల్ యాప్స్ ఉంటే ఏంటి? మల్టిపుల్ యాప్స్ ఉంటే మల్టిపుల్ సర్వర్స్ కావాలి. మరి మల్టిపుల్ ఫిజికల్ సర్వర్స్‌ని కంపెనీ వాడు పర్చేజ్ చేసి అప్లికేషన్‌ని రన్ చేయాలంటే, రైట్? మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకేసారి డిప్లాయ్ చేయాలంటే మల్టిపుల్ సిస్టమ్స్ కావాలి. సో ఇలా మల్టిపుల్ సిస్టమ్స్ పర్చేజ్ చేయాలంటే కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్‌ని ఏమంటామంటే ట్రెడిషనల్ డిప్లాయ్‌మెంట్ అంటాం. ట్రెడిషనల్ డిప్లాయ్‌మెంట్. సో అంటే హార్డ్‌వేర్ ఉంటది. రైట్? ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఓఎస్ ఇన్‌స్టాల్ చేస్తాం. రైట్? కావాల్సిన అప్లికేషన్స్, రైట్? లైబ్రరీ డిపెండెన్స్ ఫైల్స్. ఫైనల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఫైనల్‌గా మనకు కావాల్సిన అప్లికేషన్‌ని ఆ సిస్టమ్‌లో డిప్లాయ్ చేస్తాం. ఇది ఒక ప్రాసెస్. సో దీంట్లో మల్టిపుల్ అంటే ఒక సిస్టమ్‌లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. దీంట్లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంటే, దీంట్లో ఒక అప్లికేషన్, దీంట్లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. అంటే ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి ఎంటైర్ సిస్టమ్‌ని మనం యూజ్ చేస్తాం. అంటే ఎంటైర్ సిస్టమ్ అంటే ఆ సిస్టమ్‌కి ర్యామ్ ఉంటది. రైట్? సో మైక్రో ప్రాసెసర్ ఉంటది. హార్డ్ డిస్క్ ఉంటది. సో ఈ హార్డ్‌వేర్ రిసోర్స్ మొత్తాన్ని యూజ్ చేస్తాం. సో టు డిప్లాయ్ అండ్ రన్ ది వన్ అప్లికేషన్. సో ఈ ట్రెడిషనల్ డిప్లాయ్‌మెంట్ అనేది ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి? ఒక అప్లికేషన్ ఒక సిస్టమ్‌లో డిప్లాయ్ చేస్తే, ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి మనకి సో కంప్లీట్ సిస్టమ్‌నే వాడేస్తున్నాం. సో కంప్లీట్ ఆ సిస్టమ్‌లో మిగతా ర్యామ్ స్పేస్, మైక్రో ప్రాసెసర్ కెపాసిటీ, హార్డ్ డిస్క్ కెపాసిటీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇది ప్రాబ్లమ్ అన్నమాట. అలాగే మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకేసారి డిప్లాయ్ చేయాలంటే మల్టిపుల్ సర్వర్స్ కావాలి. మల్టిపుల్ సర్వర్స్, మల్టిపుల్ అప్లికేషన్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ రన్ చేస్తుంటే మనకి సర్వర్స్‌ని పర్చేజ్ చేయడానికి కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అందుకనే నెక్స్ట్ మనకి వర్చువలైజేషన్ డిప్లాయ్‌మెంట్ వచ్చింది మార్కెట్‌లో. వర్చువలైజేషన్ డిప్లాయ్‌మెంట్. అంటే సో కేస్ 1లో మనం సిట్యుయేషన్ 1లో మల్టిపుల్ సర్వర్స్ వాడాం. సిట్యుయేషన్ 2లో కొంచెం టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సో కంపెనీస్ ఏం చేసాయంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ ఫిజికల్ సర్వర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే ఫిజికల్ సర్వర్ తీసుకుంటారు. దే విల్ టేక్ వన్ ఫిజికల్ సర్వర్. రైట్? ఈ ఫిజికల్ సర్వర్ తీసుకొని ఈ ఫిజికల్ సర్వర్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు. దే విల్ ఇన్‌స్టాల్ ది వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ఆన్ టాప్ ఆఫ్ ఫిజికల్ సర్వర్. సో వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్స్ మన మార్కెట్‌లో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీఎంవేర్. రైట్? వీఎంవేర్ గాని, రైట్? సో వీబాక్స్ కానీ, రైట్? వీక్యూబ్ గాని, రైట్? సో సిట్రిక్స్ కానీ, ఇలా మనకి ఆర్గనైజేషన్స్‌లో నంబర్ ఆఫ్ వర్చువలైజేషన్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఆ వర్చువలైజేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని, రైట్? సో ఈ ఫిజికల్ సర్వర్‌లో ఆ వర్చువలైజేషన్ టెక్నాలజీ యూజ్ మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్‌లో మనకు కావాల్సిన అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఈ వీఎం1, వర్చువల్ మెషిన్ 1, వర్చువల్ మెషిన్ 2, వర్చువల్ మెషిన్ 3. ఇప్పుడు మన దగ్గర ఉన్న యాప్స్ ఏదైతే ఉన్నాయో,
రైట్? అప్లికేషన్స్ వీటిలో డిప్లాయ్ చేసుకుంటున్నారు. మల్టిపుల్ అప్లికేషన్స్‌ని. దీంట్లో ఒక అప్లికేషన్, దీంట్లో ఒక అప్లికేషన్, దీంట్లో అప్లికేషన్. ఈ వర్చువల్ సిస్టమ్స్ ఏం చేస్తాయి? బేస్ కంప్యూటర్ హార్డ్‌వేరు, రైట్? సో, ఆహ్, ర్యామ్, మైక్రో ప్రాసెసర్, హార్డ్ డిస్క్ కెపాసిటీని షేర్ చేసుకొని అప్లికేషన్స్‌ని రన్ చేస్తాయి. ఇది సెకండు కేటగరీ. సెకండ్ టైప్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్ వర్చువలైజ్డ్ డిప్లాయ్‌మెంట్. సో, దీనికన్నా అడ్వాన్స్‌డ్ వచ్చేసి మూడోదొచ్చేసి కంటైనర్ డిప్లాయ్‌మెంట్. కంటైనర్ డిప్లాయ్‌మెంట్‌లో కూడా సిట్యుయేషన్ ఇలాగే ఉంటది. సో, మనకి మెయిన్ ఒక సర్వర్ తీసుకుంటాం. రైట్? ఆ మెయిన్ సర్వర్‌లో మనకు కావాల్సిన రైట్? ఇక్కడ అడ్వాన్స్‌డ్ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ఆ మెయిన్ సర్వర్‌లో ఏమి ఇన్‌స్టాల్ చేస్తామని అడ్వాన్స్‌డ్ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేరు డాకర్ ఇన్‌స్టాల్ చేస్తాం. డాకర్. ఈ డాకర్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం? నంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో, నంబర్ ఆఫ్ ది కంటైనర్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమైద్దంటే, ఈ నంబర్ ఆఫ్ కంటైనర్స్ కూడా లైట్ వెయిట్ వర్చువల్ మెషిన్స్. వర్చువల్ మెషిన్స్ హెవీ, ఈ లైట్ వెయిట్ కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3, కంటైనర్ 4. ఈ కంటైనర్‌లో మన దగ్గర ఉన్న అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేస్తాం. ఆ! ఇక్కడ వర్చువల్ మెషిన్‌కి, కంటైనర్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, వర్చువల్ మెషిన్స్ ఈ హార్డ్‌వేర్ రిసోర్స్ సైజ్ జీబీలో కన్జ్యూమ్ చేస్తే, కంటైనర్స్ సైజ్ అనేది ఎంబీ మెగాబైట్స్‌లో కన్జ్యూమ్ అయితాయి. అంటే తక్కువ సైజ్‌లో కంటైనర్స్ రెడీ అవుతాయి. ఇక్కడ ఎక్కువ సైజ్ జీబీ సైజ్‌లో వర్చువల్ మెషిన్ ఇక్కడ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయలేము. ఇక్కడ కంటైనర్స్ అనేవి ఎక్కువ క్రియేట్ చేయొచ్చు. ఎక్కువ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్‌ని ఏమంటామంటే కంటైనర్ డిప్లాయ్‌మెంట్ అంటాం. సో, దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్. నౌ కెన్ సీ ట్రెడిషనల్ డిప్లాయ్‌మెంట్‌లో ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్‌వేర్ బేస్ 2 ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్‌వేర్. ఇది పీసీ బేస్ కంప్యూటర్. ఆ బేస్ కంప్యూటర్ మన అప్లికేషన్స్ డైరెక్ట్‌గా డిప్లాయ్ చేస్తాం. సో, ఈ టైప్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్‌ని మనం ఏమంటామంటే ట్రెడిషనల్ డిప్లాయ్‌మెంట్. ఈ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ డిప్లాయ్‌మెంట్ ఎవరు చేయట్లేదు. కొంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత మనకి బేస్ కంప్యూటర్ యాజ్ ఈజ్‌గా ఉంటది. హార్డ్‌వేర్, ఓఎస్ ఇన్‌స్టాల్ చేస్తాం. దానిపైన వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ హైపర్-వి గానీ, వీఎంవేర్ గానీ, రైట్? సిట్రిక్స్ గానీ, ఇలాంటి వర్చువలైజేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తాం. వర్చువల్ మెషిన్ 1 క్రియేట్ చేసాం. వర్చువల్ మెషిన్ 2 క్రియేట్ చేసాం. ఈ వర్చువల్ మెషిన్‌లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. బైనరీ లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. దీంట్లో అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తాం. బట్ ఈ వర్చువల్ మెషిన్ అనేది డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ వర్చువల్ మెషిన్ అనేది బేస్ కంప్యూటర్ యొక్క ర్యామ్, హార్డ్ డిస్క్ సైజ్‌ని జీబీలో కన్జ్యూమ్ చేస్తుంది. జీబీలో. అందుకని ఇంకొక మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్‌ని మనం క్రియేట్ చేయలేం ఈ మెథడ్ ద్వారా. అంటే మల్టిపుల్ అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేయలేం. అందుకోసం మనం నెక్స్ట్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి కంటైనర్ డిప్లాయ్‌మెంట్ వచ్చింది. కంటైనర్ డిప్లాయ్‌మెంట్‌లో బేస్ కంప్యూటర్ ఏదైతే ఉందో సేమ్ అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. ఆన్ టాప్ ఆఫ్ బేస్ కంప్యూటర్ వీల్ ఇన్‌స్టాల్ ది కంటైనర్ రన్ టైమ్. కంటైనర్ రన్ టైమ్ సాఫ్ట్‌వేర్ డాకర్ ఇన్‌స్టాల్ చేస్తాం. కంటైనర్ రన్ టైమ్ సాఫ్ట్‌వేర్ అంటే డాకర్ ఈస్ నథింగ్ బట్ వాట్? అడ్వాన్స్డ్ వర్చువలైజేషన్ టెక్నాలజీ. సో, డాకర్ ఇన్‌స్టాల్ చేసి ఆన్ టాప్ ఆఫ్ డాకర్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తాం. ఈ కంటైనర్స్‌లో మల్టిపుల్ అప్లికేషన్ ఒక్కొక్క కంటైనర్ ఒక్కొక్క అప్లికేషన్ రన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ వర్చువల్ మెషిన్‌కి, కంటైనర్‌కి ఏంటి డిఫరెన్స్ అంటే కంటైనర్ కూడా సర్వరే. వర్చువల్ మెషిన్ కూడా నోడే. ఇది కూడా నోడే సిస్టమే. బట్ వర్చువల్ మెషిన్స్ హ్యూజ్ సైజ్ కెపాసిటీ కన్జ్యూమ్ చేస్తాయి. కంటైనర్స్ లెస్ కెపాసిటీ కన్జ్యూమ్ చేస్తాయి. సో, అంటే బేస్ కంప్యూటర్ యొక్క సైజ్ లెస్ తీసుకుంటాయి కాబట్టి మల్టిపుల్ కంటైనర్స్ మనం ఈ కంటైనర్ సాఫ్ట్‌వేర్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఆ మల్టిపుల్ కంటైనర్‌లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకేసారి డిప్లాయ్ చేయొచ్చు. సో, దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది కంటైనర్ డిప్లాయ్‌మెంట్. ఓకే. ఈ కంటైనర్ డిప్లాయ్‌మెంట్ పర్పస్సే మనం డాకర్ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, దీని మీద 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. హౌ టు డిప్లాయ్ ది అప్లికేషన్స్ యూజింగ్ ది కంటైనర్ డిప్లాయ్‌మెంట్ సో దట్ యూ గైస్ కెన్ ప్రాక్టీస్. లెట్స్ గో టు అవర్ ఏడబ్ల్యూఎస్ డాష్‌బోర్డ్. ఎంఎఫ్ఏ చెప్పమ్మా పవన్. double six 66 five six 56 double seven. 77. రైట్. సో, దీనికి ఒక ప్రాజెక్ట్ కూడా నేను రెడీ చేశాను. సో, దీంట్లో ఏంటంటే మనకి ఈ డాకర్ సాఫ్ట్‌వేర్‌తో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ మనం డాకర్ ఫైల్ రాయాలి. డాకర్ ఫైల్‌ని యూజ్ చేసుకొని డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఆ డాకర్ ఇమేజ్ యూజ్ చేసుకొని డాకర్ కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. సో, వాట్ ఈస్ ది డాకర్ ఫైల్, డాకర్ ఇమేజ్, డాకర్ కంటైనర్. ఈ మూడిట్ల యొక్క టెర్మినాలజీ. సో, వాట్ ఈస్ ది డాకర్ ఫైల్ అంటే ఏంటి?
డాకర్ ఇమేజ్ అంటే ఏంటి, రైట్? ఐఎంజీ. డాకర్ కంటైనర్ అంటే ఏంటి? ఈ మూడిటి యొక్క డెఫినేషన్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ డాకర్ ఫైల్, వాట్ ఈస్ డాకర్ ఇమేజ్, వాట్ ఈస్ డాకర్ కంటైనర్. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు రైట్ సైడ్ ఏ డాకర్ ఫైల్ ఈజ్ ఎ టెక్స్ట్ ఫైల్ విత్ ఇన్స్ట్రక్షన్ టు బిల్డ్ ది డాకర్ ఇమేజ్. డాకర్ ఫైల్ అనేది డాకర్ ఫైల్ ఈజ్ ఎ టెక్స్ట్ ఫైల్ విత్ ఇన్స్ట్రక్షన్ టు బిల్డ్ ఏ డాకర్ ఇమేజ్. వెన్ వి రన్ ఏ డాకర్ ఫైల్, ఎప్పుడైతే మనం డాకర్ ఫైల్ని రన్ చేస్తామో డాకర్ ఇమేజ్ ఈజ్ క్రియేటెడ్. సో డాకర్ ఇమేజ్ అనేది ఇట్స్ ప్యాకేజ్, రైట్? డాకర్ ఫైల్ అనేది టెక్స్ట్ ఫైల్. సో డాకర్ ఫైల్ని మనం గో లాంగ్వేజ్ యూజ్ చేసుకుని రాస్తాం. సో ఆ టెక్స్ట్ ఫైల్ విత్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దాంట్లో. ఆ ఫైల్ని ఎప్పుడైతే రన్ చేస్తామో ఇమేజ్ క్రియేట్ అయింది. సో ఆ ఇమేజ్ని ఎప్పుడైతే రన్ చేస్తామో కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. వెన్ వి రన్ ది డాకర్ ఇమేజ్ కంటైనర్స్ ఆర్ క్రియేటెడ్, రైట్? సో ఇక్కడ డెఫినేషన్ చూస్తే డాకర్ ఫైల్ ఈజ్ ఎ టెక్స్ట్ ఫైల్ విత్ ఇన్స్ట్రక్షన్ టు బిల్డ్ ఏ డాకర్ ఇమేజ్. When we run a Docker file, automatic Docker image is created. When we run the Docker image, Docker containers are the lightweight virtual machines, right? So in that containers, we can deploy any applications. Okay. So container contain all the packages to run your application. మనం ఏదైతే అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటామో ఆ అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సిన లైబ్రరీ ఫైల్స్, డిపెండెన్స్ ఫైల్స్, ఓఎస్తో సహా అన్ని రెడీగా ఉంటుంది. ఇట్స్ ఏ ready-made tool to you can deploy your application on top of the container. ఓకే. దీనికి మనకి 7 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనకి ఒక బేస్ కంప్యూటర్ కావాలి కదా. నేను బేస్ కంప్యూటర్ని సో ఇక్కడ మనకి హార్డ్వేర్ ఓఎస్ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ చూస్తే మనం ఇప్పుడు చేస్తే కంటైనర్ డిప్లాయ్మెంట్. ఇక్కడ చూస్తే కంటైనర్ డిప్లాయ్మెంట్లో సో ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్ అంటే వర్చువల్ మెషిన్, రైట్? ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోకి వెళ్ళి ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాం. బేస్ కంప్యూటర్ని ఎక్కడ తీసుకుంటున్నాను, క్లౌడ్లో. ఇక్కడ క్లౌడ్లోకి వెళ్ళిపోయి గో టు EC2 డాష్బోర్డ్. ఏ రీజన్లో ఉన్నాను నేను, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోకి వెళ్ళాను. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోకి వచ్చేసి ఇక్కడ రీజన్ వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ ఎన్ వర్జీనియా, US ఈస్ట్ 1 రీజన్, రీజన్ 1 ఫస్ట్ వన్ US ఈస్ట్ 1. యువర్ చాయిస్, యూ కెన్ గో అండ్ సెలెక్ట్ ఎనీ. ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఫస్ట్ ఒక బేస్ కంప్యూటర్ రెడీ చేస్తాను, వర్చువల్ మెషిన్ ఒకటి క్రియేట్ చేస్తాను, లైనక్స్ వర్చువల్ మెషిన్, డాకర్ PC, రైట్? ఆ డాకర్ సర్వర్. గివ్ ఎనీ నేమ్, డాకర్ సర్వర్. యుబుంటు లైనక్స్ తీసుకున్నాను. యూ కెన్ టేక్ ఎనీ లైనక్స్, అమెజాన్ లైనక్స్ కానీ, యుబుంటు కానీ, డెబిని కానీ, మూడిట్లో ఏదో ఒకటి తీసుకున్నాను. యుబుంటు తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇన్స్టెంట్ టైపు T3.micro. కీపేర్, క్రియేట్ కీపేర్ ఆప్షన్స్లోకి వెళ్ళి యూ కెన్ గెట్ ది డాకర్ కీ, క్రియేట్ కీపేర్. నెట్వర్కింగ్ సెట్టింగ్స్ వచ్చేసి అన్ని డిఫాల్ట్ నెట్వర్కే, డిఫాల్ట్ VPC, default subnet, right? Select the default security group, right? So hard disk capacity 8 GB, right? You can give it 20 GB, మరి 8 GB అని చెప్పవచ్చు, 20 GB. Number of systems ఎన్ని కావాలి, 1 launch instance. That's it. సో నేను ఒక వర్చువల్ అంటే యుబుంటు వర్చువల్ మెషిన్ ఒకటి క్రియేట్ చేస్తాను. దీనికి కనెక్ట్ అయ్యే ముందు దీనికి సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఈ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని అసలు ఏమేమి ప్రోటోకాల్స్ ఉన్నాయి, సెక్యూరిటీ, ఓపెన్ సెక్యూరిటీ, ఓపెన్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ అంటే వర్చువల్ ఫైర్ వాల్ కదా. సో గో టు సెక్యూరిటీ గ్రూప్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, ఆల్ ట్రాఫిక్ ఎలా చేసింది. సో ఇట్స్ ఏ డిలీట్ దట్ రూల్, యాడ్ రూల్. ఏ లైనక్స్ సిస్టమ్కి అయినా ఫస్ట్ మనం ఎలా చేయాల్సింది ఏంటి, SSH ప్రోటోకాల్ ఎలా చేస్తాం, ఎనీవేర్ అయ్యి. అండ్ ఆల్సో HTTP ప్రోటోకాల్, రైట్? వెబ్ సర్వర్ మనం అప్లై చేస్తే దాన్ని యాక్సెస్ చేస్తాం. అలాగే కొన్ని కస్టమ్ పోర్ట్ నెంబర్స్ ఎలా చేస్తాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్కి ఒక పోర్ట్ నెంబర్ ఎలా చేయాలి, ఏ పోర్ట్ నెంబర్ అంటే 8080 పోర్ట్ నెంబర్, రైట్? ఒక కస్టమ్ పోర్ట్ నెంబరు 8080 ఎనీవేర్ ఐపీ ఎలా చేస్తాం, రైట్? సో అలాగే ఇంకొక కస్టమ్ పోర్ట్ నెంబర్ 3000, రైట్? ఎలా ఉంది ఇంకొక పోర్ట్ నెంబర్ 3000. ఈ 2 కస్టమ్ పోర్ట్స్ మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాం. ఓకే, ఎనీవేర్ ఐపీ. 2 కస్టమ్ ప్రోటోకాల్స్ని ఎలా చేస్తాం, 8080 ఇది ఒక పోర్ట్ నెంబర్, 3000 ఒక పోర్ట్ నెంబర్, ఈ రెండింటిని ఎలా చేస్తాం. ఓకే, సేవ్ రూల్, డన్. లెట్స్ గో అండ్ కనెక్ట్ టు అవర్ సిస్టమ్. కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి నేను బ్రౌజర్ ద్వారా డైరెక్ట్ కనెక్ట్ అవుతున్నాను, కనెక్ట్ అయ్యాను.
సో దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి కదా, అడ్వాన్స్డ్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ డాకర్. సో ఈ లైనక్స్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి now go and install the Docker software. First sudo space apt update hyphen spawn OS update చేస్తాను. OS updates అయిన తర్వాత you can just check the host name of your computer, operating system type, right? So IP address information, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు, right? So now I'm doing the OS updates. Once OS updates done, clear. So now sudo space, right? Now you can check the host name, right? So host name CTM, operating system type. It's a Ubuntu operating system. Okay, fine. సో దీంట్లో నాకు కావాల్సింది ఏంటి, డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. సో డాకర్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇన్స్టాల్ డాకర్లోకి వెళ్తే నాకు కెన్ ఇన్స్టాల్ డాక్యుమెంట్స్లోకి వెళ్తే దిస్ ఇస్ ది డాకర్కి సంబంధించిన అఫీషియల్ ఇన్స్టలేషన్ డాక్యుమెంట్, రైట్? ఇన్స్టాల్ డాకర్ని క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ అయిపోతుంది. సో ఐ విల్ షేర్ దిస్ వన్ చార్ట్, ది డాకర్ ఇన్స్టలేషన్ డాకర్. సో బై డిఫాల్ట్ నా సిస్టమ్ డాకర్ లేదు కదా, సో ఐ వాంట్ ఇన్స్టాల్ ది డాకర్. లింక్ తీసుకదా, లింక్ కాపీ పేస్ట్. సో అది క్లిక్ చేస్తే వస్తుంది, ఇదే వస్తుంది ఆటోమేటిక్గా అటాచ్. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తే యుబుంటు సిస్టమ్ సెలెక్ట్ చేసుకో. యుబుంటులో కదా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూ వాంట్ ఇన్స్టాల్ డాకర్, యుబుంటులో చేయొచ్చు, డెబిన్ చేయొచ్చు, రెడ్ హార్ట్లో చేయొచ్చు, సెంటోస్, రైట్? ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇక్కడికి వచ్చేస్తే నీకు యుబుంటులో ఇన్స్టలేషన్ మెథడ్స్ కింద మనకి ఇన్స్టాల్ ది యూజింగ్ ఏపీటీ రిపోజిటరీ. సో సెటప్ డాకర్ ఏపీటీ రిపోజిటరీ, ఈ కమెంట్స్ అన్ని ఒకేసారి కాపీ చేసుకొని సో నా లైనక్స్ సిస్టంలో పేస్ట్ చేస్తాను. సో రిపోజిటరీ సెట్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఇన్స్టాల్ ది డాకర్ ప్యాకేజెస్, ఈ కమాండ్ కాపీ చేసుకొని కాపీ గో టు మై సిస్టమ్ పేస్ట్, డాకర్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తాను. ఎస్, ఇది ఏం చేస్తుంటే మనకి డాకర్ కావాల్సిన అన్ని ప్యాకేజెస్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేస్తుంది. ఐఎమ్ ఇన్స్టాలింగ్ ది డాకర్ సక్సెస్ఫుల్లీ. రైట్. సో ఇప్పుడు నేను నౌ యూ కెన్ చెక్ ది డాకర్ వర్షన్, డాకర్ స్పేస్ అయిపోయిన వర్షన్. సో డాకర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందాము 229.3.0. సో ఇప్పుడు మనం డాకర్ స్పేస్ ఇన్ఫో కమాండ్ క్లిక్ చేసినప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలి. సో చూడండి, ఎప్పుడైతే మీరు డాకర్ ఇన్ఫో కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారో క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఒకటి చూపిస్తుంది, సర్వర్ ఇన్ఫర్మేషన్ పర్మిషన్ డేనే వస్తుంది. సో ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం రన్ చేసేది ఏ యూజర్ కింద లాగిన్ అయ్యాం, మన లైనక్స్ సిస్టంలో యూఏఎంఐ యుబుంటు యూజర్. ఈ యుబుంటు యూజర్కి మనం డాకర్ కమాండ్స్ రన్ చేసే పర్మిషన్స్ ఇవ్వాలి, అడ్మిన్ పర్మిషన్స్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ టిప్ కింద లైనక్స్ పోస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇంకొక లింక్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఆ యుబుంటు యూజర్ని గ్రూప్లో యాడ్ చేసే కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్ కాపీ చేసుకొని మన లైనక్స్ సిస్టంలో ఎంటర్ చేయాలి. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఈ యుబుంటు యూజర్కి డాకర్ కమాండ్స్ రన్ చేసే పర్మిషన్ ఇస్తుంది. ఎంటర్. సో పర్మిషన్ వచ్చింది. సో డాకర్ ఇన్ఫో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి. సో స్టిల్ అలాగే వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు యూజర్ని పర్మిషన్ ఇచ్చావో సిస్టమ్ని రీబూట్ చేయాలి. రీబూట్ చేసినప్పుడు నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డాకర్ ఇన్ఫో కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఫైన్, డాకర్ ఇన్స్టలేషన్ అయిపోయింది. ఓకే, నౌ రీబూట్ ది సిస్టమ్, సూడో స్పేస్ రీబూట్. సిస్టమ్ని రీబూట్ చేస్తాం. నా సిస్టమ్ విల్ బి రీబూట్. రీబూట్ అయిన తర్వాత అగైన్ రీకనెక్ట్. సో రీబూట్ అయిన తర్వాత ఒకసారి రీకనెక్ట్ అయ్యి నౌ యూ కెన్ ఎగ్జిక్యూట్ ది ఆల్ ది డాకర్ కమాండ్స్, రైట్? డాకర్ వెరిఫికేషన్ కమాండ్స్ అన్ని కూడా మనం ఇక్కడ రన్ చేయొచ్చు. నా ఐఎమ్ రీకనెక్టింగ్. రీబూట్ అయింది కదా, ఎంటే కనెక్ట్ అవ్వదు, ఇట్స్ టేక్ ఫ్యూ మినిట్స్. సో టు రీబూట్ ది సిస్టమ్. రీబూట్ అయింది. లెట్స్ గో అండ్ కనెక్ట్ టు యువర్ సిస్టమ్. నౌ సూడోస్, నౌ యూ కెన్ చెక్ ది డాకర్ స్పేస్ అయిపోయిన వర్షన్, డాకర్ వర్షన్, రైట్?
sudo space systemctl start sudo space systemctl start docker, right? So now sudo space systemctl status docker status. Now see docker software successfully install చేసాం running docker service control C. Advanced tool docker content runtime software ఇన్స్టాల్ చేసాం రన్ అవుతుంది. నా దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డాకర్ స్పేస్ ఇన్ఫో కమాండ్ ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది కదా ఇప్పుడు సర్వర్ సైడ్ ఇట్ విల్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ విల్ గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మీరు డాకర్ ఇన్ఫో ఎంటర్ చేశారో క్లయింట్ ఇన్ఫర్మేషన్ డాకర్ వర్షన్ చూపిస్తుంది. సర్వర్ సైడ్ చూస్తే మనకి మన సిస్టంలో డాకర్ కంటైనర్స్ ఏమైనా ఉన్నాయి బై డిఫాల్ట్ 0. బై డిఫాల్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డాకర్ కంటైనర్. ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కదా. రన్నింగ్ ఏమైనా ఉన్నాయి కంటైనర్ 0, పాజిట్ 0, స్టాప్ 0, డాకర్ ఇమేజెస్ ఉన్నాయి బై డిఫాల్ట్ 0. సో ఇది వర్షన్ ఆఫ్ ది డాకర్ వర్షన్. మన సిస్టంలో బై డిఫాల్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డాకర్ ఇమేజెస్ అండ్ డాకర్ ఫైల్స్ అండ్ డాకర్ కంటైనర్స్ అండ్ డాకర్ ఇమేజెస్. ఇప్పుడు మనకి ఏమైనా ఫైల్స్ ఉన్నాయి డాకర్ ఫైల్స్, నో డాకర్ ఫైల్స్. ఫైన్. సో డాకర్ స్పేస్ ఇమేజెస్ ఇంకా మీరు ఏ డాకర్ కమాండ్స్ అని రన్ చేసుకోవచ్చు. డాకర్ స్పేస్ పిఎస్ ఐపెన్ స్మాల్ ఏ కంటైనర్స్. సో డాకర్ ఇమేజెస్ చెక్ చేయడానికి డాకర్ ఇమేజ్ కమాండ్, కంటైనర్ చెక్ చేయడానికి డాకర్ స్పేస్ పిఎస్ స్పేస్ ఐపెన్ స్మాల్ ఏ. బై డిఫాల్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డాకర్ ఇమేజెస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డాకర్ కంటైనర్స్. ఇప్పుడు మన డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే ఏం చెప్పాము? సో డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయాలంటే సో మనకి ఫస్ట్ డాకర్ ఫైల్ కావాలి. క్రియేట్ ఒక న్యూ డైరెక్టరీ క్రియేట్ చేసి దాంట్లో ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేసి ఆ డాకర్ ఫైల్ రన్ చేస్తే డాకర్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ ఇమేజ్ని రన్ చేస్తే కంటైనర్ క్రియేట్ అయితే ఆ కంటైనర్లో మనకు కావాల్సిన ఒక శాంపుల్ ఎన్జినెక్స్ వెబ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్లో ఒక ఎన్జినెక్స్ వెబ్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి? స్టెప్ 1 క్రియేట్ న్యూ డైరెక్టరీ. డైరెక్టరీ పేరు వచ్చేసి మై యాప్. నేను ఒక మై యాప్ అనే ఒక డైరెక్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. సుడో స్పేస్ mkdir మై యాప్, మై అప్లికేషన్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సిడి స్పేస్ మై యాప్ ఆ ఫోల్డర్లో స్విచ్ చేయాలి. స్టెప్ 1 డన్. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నాను? మై యాప్ అనే ఫోల్డర్లో ఉన్నాను. వాట్ నెక్స్ట్? స్టెప్ 2 క్రియేట్ ఏ index.html ఫైల్. ఒక index.html ఫైల్ క్రియేట్ చేసుకోమంటాడు. డిప్లాయ్ నానో స్పేస్ index.html. సో నేను ఒక index.html ఫైల్ క్రియేట్ చేస్తాను. రైట్. సో మీకు HTML లాంగ్వేజ్ శాంపుల్ HTML కోడ్ తీసుకోవచ్చు. రైట్. ఆర్ యూ కెన్ రైట్ ది కోడ్. సో యూ కెన్ టేక్ ఎనీ శాంపుల్ HTML కోడ్. ఇక్కడికి వెళ్ళిపోయి శాంపుల్ బ్యాంక్ HTML కోడ్. యూ కెన్ టేక్ ఎనీ HTML కోడ్. రైట్. So I am taking some sample HTML code. ఈ కోడ్ తీసుకొని ఆ ఇండెక్స్ ఫైల్లో కాపీ పేస్ట్ చేస్తాం. రైట్. ఇది ఒక కోడ్. ఫైన్. లెట్ కాపీ దిస్ కోడ్. ఇది ఒక శాంపుల్ కోడ్. చాలా పెద్ద కోడ్. రైట్. ఈ కోడ్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేస్తాను. Ctrl+X+Y ఎంటర్. క్లియర్. నా దగ్గర ఒక ఇండెక్స్ ఫైల్ రెడీ. ఐ హ్యావ్ ది ఇండెక్స్ ఫైల్. ఇండెక్స్ ఫైల్ ఈజ్ రెడీ. వాట్ నెక్స్ట్? సో ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసింది కదా, ఒక డాకర్ ఫైల్ కూడా క్రియేట్ చేయబడ్డాడు. రైట్. సో ఆ డాకర్ ఫైల్లో 2 లైన్స్ ఫ్రమ్ కాపీ, ఈ 2 లైన్స్ డాకర్ ఫైల్లో పెట్టమంటున్నాడు. సో నేను ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. లెట్ గో అండ్ క్రియేట్ డాకర్ ఫైల్. సూడో స్పేస్ నానో స్పేస్. ఇది ఏ డాకర్ ఫైల్ చేసిన డీ క్యాప్స్ వస్తుంది. డాకర్ ఫైల్ డాకర్ ఫైల్ డీ క్యాప్స్ ఇవ్వాలి. DOCKER డాకర్ ఫైల్. రైట్. సో సుడో స్పేస్ నానో స్పేస్ డాకర్ ఫైల్. ఈ ఫైల్లో కంటెంట్ వచ్చేసి ఏ డాకర్ ఫైల్ అయినా మనకి ఫ్రమ్తో స్టార్ట్ అయింది. ఫ్రమ్. రైట్. సో ఏమేమంటున్నాడు కంటెంట్? ఫ్రమ్ ఏ అప్లికేషన్ రన్ చేయాలనుకుంటున్నాను? మా అప్లికేషన్ నేమ్ ఇచ్చి NGINX. ఎగ్జాంపుల్ NGINX. రైట్. యూ కెన్ టేక్ ఎనీ. ఇక నేను ఎగ్జాంపుల్ NGINX ఈ ఫైల్లో కాపీ. నా ఇండెక్స్ ఫైల్ ఉంది కదా, దాన్ని
ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఏ లొకేషన్ కాపీ చేయాలి యూఎస్ఆర్ స్లాష్ కేర్ స్లాష్ ఎన్జిఐఎన్ఎక్స్ స్లాష్ హెచ్టిఎంఎల్ ఈ లొకేషన్కి కాపీ చేయమంటాను రైట్ ఎన్జిఎన్ఎక్స్ వెబ్ అప్లికేషన్ లొకేషన్లో నా ఇండెక్స్ ఫైల్ పెట్టి నా అప్లికేషన్ డిప్లై చేయాలనుకుంటున్నాను ఓకే సో ఇది కమెంట్ కాపీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ స్పేస్ స్లాష్ యూఎస్ఆర్ షేర్ ఎన్జిఎన్ఎక్స్ హెచ్టిఎంఎల్ So this Docker file define new Docker image that uses the official Nginx image as the base, then copy the index HTML file to appropriate location in the image. Step 5 వచ్చేసి ఇప్పుడు మన దగ్గర డాకర్ ఫైల్ రెడీ అమ్మ కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్ ఇప్పుడు చూడండి మనసు వాట్ ఈస్ డాకర్ ఫైల్ వాట్ ఈస్ డాకర్ ఇమేజ్ వాట్ ఈస్ డాకర్ కంటైనర్ అనుకున్నాం కదా సో ఎల్ఎస్ దిస్ ఈస్ ది డాకర్ ఫైల్ ఐ హ్యావ్ డాకర్ ఫైల్ రెడీ ఇప్పుడు ఈ డాకర్ ఫైల్ని మనం రన్ చేస్తే మనకి ఏం క్రియేట్ అయింది డాకర్ ఇమేజ్ బై డిఫాల్ట్ నా దగ్గర ఏమైనా డాకర్ ఇమేజెస్ ఉన్నాయా డాకర్ స్పేస్ ఇమేజెస్ లేవు ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా అగైన్ మళ్ళీ ఈ కమాండ్ రన్ చేస్తా నాకు ఇమేజ్ క్రియేట్ అయిందా లేదా అది డిస్ప్లే అయింది అనమాట సో స్టెప్ 5 వచ్చి చూస్తే మీరు కమాండ్ టు రన్ ది డాకర్ ఫైల్ డాకర్ స్పేస్ బిల్డ్ స్పేస్ ఐఫన్ స్మాల్ టీ నేమ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ స్పేస్ డాట్ ఇది డాకర్ బిల్డ్ కమాండ్ అన్నమాట డాకర్ బిల్డ్ కమాండ్ కామనే సో ఏ డాకర్ ఫైల్ అని ఇలాగే బిల్డ్ చేస్తాం డాకర్ స్పేస్ కమాండ్ వచ్చేసి డాకర్ స్పేస్ బిల్డ్ స్పేస్ ఐఫన్ స్మాల్ టీ డాకర్ స్పేస్ బిల్డ్ స్పేస్ ఐఫన్ స్మాల్ టీ మై అప్లికేషన్ నేమ్ మై యాప్ స్పేస్ డాట్ ఉంటుందమ్మా ఏ డాకర్ ఫైల్ ఏ డాకర్ బిల్డ్ కమాండ్ తీసుకున్నా ఇక్కడ కామన్ సింటాక్స్ డాకర్ స్పేస్ బిల్డ్ స్పేస్ ఐఫన్ స్మాల్ టీ ఇది నేమ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ నేను మై యాప్ అని తీసుకున్నా కాబట్టి నేమ్ మై యాప్ ఇచ్చాను లాస్ట్లో డాట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి బిల్డ్ కమాండ్కి లాస్ట్లో డాట్ వస్తుంది ఓకే డాకర్ బిల్డ్ ఐఫన్ స్మాల్ టీ మై యాప్ స్పేస్ డాట్ సో ఇప్పుడు ఎప్పుడైతే కమాండ్ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బిల్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇది డాకర్ బిల్డ్ అనమాట ఇప్పుడు మ్యావిన్ బిల్డ్ ఇవన్నీ ఎలా రన్ చేస్తాం గ్రాడెల్ బిల్డ్ మ్యావిన్ బిల్డ్ అలాగే ఇది డాకర్ బిల్డ్ ఎంఎస్ బిల్డ్ ఎలా చేస్తాం లైక్ దట్ ఇప్పుడు డాకర్ స్పేస్ ఇమేజెస్ క్లిక్ చేస్తే నౌ యూ కెన్ సీ దర్ ఇస్ వన్ ఇమేజ్ క్రియేటెడ్ డాకర్ ఫైల్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసిన ఇమేజ్ నేమ్ ఐడి రైట్ అండ్ దెన్ సైజ్ 273 MB దట్ ఈస్ మై ఇమేజ్ సక్సెస్ఫుల్గా నాకు డాకర్ ఇమేజ్ క్రియేట్ అయింది సో డాకర్ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను సో ఆ డాకర్ ఇమేజ్ రన్ చేస్తే కంటైనర్ క్రియేట్ అయింది ఆ కంటైనర్ను మా అప్లికేషన్ కూడా డిప్లై చేస్తాను సో ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేసి అప్లికేషన్ కూడా ఒకేసారి డిప్లై చేయడానికి ఈ కమాండ్ వచ్చేసి డాకర్ స్పేస్ రన్ స్పేస్ ఐఫన్ స్మాల్ పీ సో ఐఫన్ స్మాల్ డి ముందు డిప్లై కూడా ఇచ్చేస్తాను పోర్ట్ నెంబర్ ఫాలోడ్ విత్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అండ్ దెన్ అప్లికేషన్ నేమ్ సో ఇప్పుడు ఒకే కమాండ్తో నేను కంటైనర్ క్రియేట్ చేస్తాను అప్లికేషన్ కూడా డిప్లై చేస్తాను ఆ కమాండ్ ఏంటంటే డాకర్ స్పేస్ రన్ స్పేస్ ఐఫన్ స్మాల్ డి అంటే డిప్లై ఐఫన్ స్మాల్ పీ సెట్ ది పోర్ట్ అనమాట పోర్ట్ నెంబర్ సెట్ చేయబోతాం డాకర్ స్పేస్ రన్ స్పేస్ ఐఫన్ స్మాల్ డి ఐఫన్ స్మాల్ పీ సో కస్టమ్ పోర్ట్ నెంబర్ 8080 డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 80 అండ్ దెన్ వాట్ ఈజ్ యువర్ అప్లికేషన్ నేమ్ మై యాప్ ఈ యాప్ని ఒక కంటైనర్ క్రియేట్ చేసి దాంట్లో రన్ చేయమని చెప్తున్నాను అనమాట ఎప్పుడైతే ఎంటర్ కొట్టావో నీకు ఆటోమేటిక్గా కంటైనర్ క్రియేట్ అయిపోయింది దిస్ ఈజ్ కంటైనర్ క్రియేట్ అయిపోయింది కంటైనర్ క్రియేట్ అయింది లేదా వెరిఫికేషన్ కమాండ్ డాకర్ స్పేస్ పిఎస్ స్పేస్ ఐఫన్ స్మాల్ ఏ నౌ సీ దిస్ ఈజ్ మై కంటైనర్ ఐడి ఇన్సైడ్ కంటైనర్ దిస్ ఈజ్ మై ఇమేజ్ ఐ am using to create the container my application is running you can access my application ఇప్పుడు కస్టమర్కి మన పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆ కస్టమ్ పోర్ట్ నెంబర్ షేర్ చేస్తే కస్టమర్ సిట్టింగ్ ఇన్సైడ్ కస్టమర్ ఎక్కడైనా సరే కూర్చొని తన ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఈ కెన్ యాక్సెస్ అవర్ వెబ్సైట్ పేజ్ కస్టమర్ కూర్చొని ఇంటర్నెట్లో సో తన ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి సో http://public IP followed by the custom port number ఇచ్చేయగానే మన వెబ్ అప్లికేషన్ శాంపుల్ బ్యాంక్ పోర్టల్ ఓపెన్ అయిందా కస్టమర్ ఏబుల్ టు సీ ది అవర్ వెబ్ అప్లికేషన్ క్లియర్ కస్టమర్కి ఇలా వస్తుందంటే అప్లికేషన్ రన్ అవుతుంది అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్సైడ్ ది కంటైనర్లో రన్ అవుతుంది ఇది మనం డిప్లై చేసిన అప్లికేషన్ 1 ఒక అప్లికేషన్ డిప్లై చేసింది ఎక్కడ కంటైనర్ ఎలా వచ్చింది డాకర్ ఫైల్ని
యూజ్ చేసుకుని ఇమేజ్ క్రియేట్ చేసిన ఆ ఇమేజ్ యూజ్ చేసుకుని కంటైనర్ క్రియేట్ చేశాను. సో డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. తర్వాత డాకర్ ఫైల్ క్రియేట్ చేశాను. ఆ డాకర్ ఫైల్ రన్ చేస్తే డాకర్ ఇమేజ్ వచ్చింది. ఆ డాకర్ ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేశాను. ఆ కంటైనర్లో అప్లికేషన్ డిప్లాయ్ చేశాను. గట్ ఇట్? క్లియర్ గైస్? సో ఇంకొక అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్స్ గో లెట్స్ యా. సో ఇప్పుడు సిడి స్పేస్ డాట్ డాట్ ఇప్పుడు నా దగ్గర ఎల్ఎస్. సో ఒక అప్లికేషన్ నేను రన్ చేయడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో డాకర్ ఫైల్ తీసుకుని రన్ చేశాను, రైట్? ఇప్పుడు నా దగ్గర డాకర్ స్పేస్ ఇమేజెస్ అని క్లిక్ చేస్తే ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? దిర్ ఇస్ వన్ ఇమేజ్. డాకర్ స్పేస్ పిఎస్ స్పేస్ ఐఫన్ స్మాల్ ఏ క్లిక్ చేస్తే ఐ హావ్ వన్ కంటైనర్. ఐ హావ్ వన్ ఇమేజ్ అండ్ వన్ కంటైనర్. ఇంకొక అప్లికేషన్ని ఇంకొక కంటైనర్లో డిప్లాయ్ చేయాలి. ఎలా సార్? రైట్, ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయి, రైట్? sudo స్పేస్ mkdir, రైట్? సో FIT అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, రైట్? సో ఎల్ఎస్ సిడి స్పేస్ FIT అనే ఫోల్డర్లోకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నాను? సో FIT ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ FIT ఫోల్డర్లో ఉన్నాను. ఎల్ఎస్. ఇక్కడ బై డిఫాల్ట్ ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? లేవు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేను ఒక జావా ఫైల్, సో ఇక్కడ ఏం చేస్తానంటే నోట్ జేఎస్ అప్లికేషన్, నోట్ జేఎస్ అనే ఒక అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి కంటైనర్లో. సో ఇది దీంట్లో మనం 2 ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఫైల్ వచ్చేసి app.js ఫైల్. సో ఇది ఫైల్ నేమ్, దీంట్లో కంటెంట్ ఇది. తర్వాత డాకర్ ఫైల్, రైట్? లెట్స్ గో అండ్ క్రియేట్ ది 2 ఫైల్స్ ఇయర్. ఫస్ట్ ఫైల్ వచ్చేసి sudo స్పేస్ నానో స్పేస్, రైట్? నానో కమాండ్ ఫైల్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాను. sudo స్పేస్ నానో స్పేస్ app.js. దీంట్లో కంటెంట్ వచ్చేసి ఈ కంటెంట్. యూ కెన్ టేక్ ఎనీ కంటెంట్, ఓకే? సో ఈ కంటెంట్ దీంట్లో కాపీ పేస్ట్ చేస్తాం, రైట్? జావా స్క్రిప్ట్ Ctrl+X+Y ఎంటర్. సో ఒక app.js ఫైల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫైల్ వచ్చేసి డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ కంటెంట్ ఏది? ఫ్రమ్ కమాండ్ వర్క్ డైరెక్టరీ కాపీ CMD. సో నోడ్ అప్లికేషన్ వర్షన్ 18, రైట్? దాంట్లో app.js రన్ చేయమని చెప్తాను. కాపీ ఈ కంటెంట్ కాపీ చేసుకుని క్రియేట్ ద డాకర్ ఫైల్. నౌ sudo స్పేస్ నానో స్పేస్ డీక్యాప్స్ డాకర్ ఫైల్. దీంట్లో కంటెంట్ కాపీ పేస్ట్. Ctrl+X+Y ఎంటర్. నౌ యూ కెన్ సే ఐ హావ్ ది 2 ఫైల్స్. సో డాకర్ ఫైల్ ఒకటి, app.js ఫైల్ ఒకటి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర డాకర్ ఫైల్ రెడీగా ఉంది. సో ఇప్పుడు ఈ డాకర్ ఫైల్ని ఇమేజ్గా క్రియేట్ చేయాలి. ఆ ఇమేజ్ని కంటైనర్ క్రియేట్ చేసి ఈ అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి. ఓకే, సింపుల్. దెర్ ఇస్ 2 కమెంట్స్, హార్డ్లీ 2 కమెంట్స్. ఒకటేమో డాకర్ ఈ కమాండ్ ద్వారా ఇమేజ్ బిల్డ్ అయింది, ఈ కమాండ్ ద్వారా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం, రైట్? సో అప్లికేషన్ ఏమో నోడ్ యాప్ నాది. డాకర్ బిల్డ్ స్పేస్ ఐఫన్ స్మాల్ టీ డాట్ కమాండ్. ఈ కమాండ్ యూజ్ చేసుకుని ఏం చేస్తాను? ఐ కెన్ గో అండ్ క్రియేట్ ది ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ చేసే ముందు నా దగ్గర ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? ఇక్కడ మీరు డాకర్ స్పేస్ ఇమేజెస్ 1 ఇమేజ్ ఉంది కదా. నౌ రన్ దిస్ కమాండ్ డాకర్ స్పేస్ బిల్డ్ స్పేస్ ఐఫన్ స్మాల్ టీ అప్లికేషన్ నేమ్ నోడ్ ఐఫన్ యాప్ అని ఇస్తున్నాను. ఇది నేమ్ ఆఫ్ ద అప్లికేషన్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్, రైట్? నోడ్ ఐఫన్ యాప్, నోడ్ జేఎస్ అప్లికేషన్. ఎంటర్. నౌ ఇట్ స్టార్ట్ బిల్డింగ్ ది ఇమేజ్. ఇది ఇమేజ్ బిల్డ్ అవుతుంది. క్రియేటింగ్ ది ఇమేజ్ బిల్డ్ అవుతుంది. లెట్స్ సీ. క్రియేటింగ్ ది ఇమేజ్. సో ఇప్పుడు మళ్ళీ డాకర్ స్పేస్ ఇమేజెస్ కమాండ్ ఎంటర్ చేయి. ఇందాక ఒకటే ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు 2 ఇమేజెస్ వచ్చినాయి. నోడ్ యాప్ లేటెస్ట్ ఇంకో ఇమేజ్ వచ్చిందా? దీని సైజ్ అంతా 1.57 GB. 1.57 GB. దానికన్నా ఫస్ట్ దాంతో పోలిస్తే ఇంకొక సైజ్ పెరిగింది దీనికి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఈ ఇమేజ్ని కంటైనర్గా మార్చి ఆ కంటైనర్లో ఆ నోడ్ యాప్ అనేది డిప్లాయ్ చేయాలి. దాని కమాండ్ వచ్చేసి సింగిల్ కమాండ్ డాకర్ స్పేస్ రన్ స్పేస్ ఐఫన్ స్మాల్ డి డిప్లాయ్, డీపర్ డిప్లాయ్ ఐఫన్ స్మాల్ పి, సెట్ ది పోర్ట్ నెంబర్.
ఒక కస్టమ్ పోర్ట్ నెంబర్ మన సెక్యూరిటీ గ్రూప్లో ఎలా చేసాం ఏంటి ఆ పోర్ట్ నెంబర్ 3000 స్పేస్ అప్లికేషన్ నేమ్ ఏమిచ్చాం నోడ్ ఐపన్ యాప్ దట్స్ ఇట్. ఇట్ విల్ క్రియేట్ అనదర్ కంటైనర్. ఇది ఒక కంటైనర్ క్రియేట్ చేస్తుంది. కంటైనర్ చెక్ చేసుకోవాలంటే డాకర్ స్పేస్ పిఎస్ స్పేస్ ఐపన్ స్మాల్ ఏ. Now see, so I create another container with the Node app. Now, so you can access the application using the port number 3000. Same public IP address customer change చేస్తాడు బట్ పోర్ట్ నెంబర్ చేంజ్ అయ్యింది ఈ అప్లికేషన్ యాక్సెస్ చేస్తాడు. కస్టమర్ ఏం చేస్తాడు తన ల్యాప్టాప్ లాగిని http://IP అడ్రస్ ఫాలోడ్ బై ది 3000 పోర్ట్ నెంబర్. See, hello from Node.js in Docker. ఓపెన్ అయింది అప్లికేషన్ కస్టమర్కి. ఎస్, ఇది ఫస్ట్ అప్లికేషన్, ఇది సెకండ్ అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది కంటైనర్లో. కంటైనర్ ఎక్కడ ఉంది మనకి సో ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ కంటైనర్లో, సెకండ్ అప్లికేషన్ సెకండ్ కంటైనర్. ఇలా మీరు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని డాకర్లోకి మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. రైట్ సార్, మరి డాకర్ ఫైల్ ఎలా రాయాలి సార్ నాకు ఐ డోంట్ నో డాకర్ లాంగ్వేజ్ అన్నారు. మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రైట్ డాకర్ ఫైల్, సో దీంట్లోనే డాకర్ డాక్యుమెంటేషన్కి వెళ్తే డాకర్ ఫైల్ ఎలా రాయాలి, డాకర్ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ డాక్యుమెంట్లో ఉంటుంది. ఇక్కడ మీరు రెఫరెన్స్లోకి వెళ్తే రైట్ రెఫరెన్సెస్లోకి వెళ్తే నౌ ఇక్కడ మీకు డాకర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అని ఇస్తుంది. సో డాకర్ రైట్ డాకర్ క్లిక్ చేయగానే నా యూ కెన్ సీ సో డాకర్ ఫైల్ని ఎలా బిల్డ్ చేయాలి, ఏదైనా డాకర్ ఫైల్ ఎలా స్టార్ట్ అయింది రైట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ ఇచ్చాడు. డాకర్ రన్ కమాండ్, డాకర్ పిఎస్ కమాండ్ అంటే ఏంటి, ఈ ఇంటర్వ్యూలో అడుగుతారు. రైట్ ఇవన్నీ కూడా బేసిక్స్. డాకర్ ఇమేజ్ అంటే ఏంటి రైట్. సో ఇక్కడ మనకి సో డాకర్ ఫైల్ని ఎలా రాయడానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఇస్తారు. వాట్ ఈస్ డాకర్, సో ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు డాకర్ ఫైల్ రెఫరెన్స్. సో దర్ ఇస్ ఏ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ ఇక్కడ ఇచ్చారు చూసినామా, ఎక్కడ ఇచ్చారంటే రెఫరెన్స్లోనే reference for documentation, there is a Docker file. So defines the content and startup behavior of the single container compose file. Now click on Docker file. Now also Docker file and data Docker file reference. Docker can be build image automatically by reading the instructions from the Docker file. Docker software ఏం చేస్తే Docker software can build images automatically by reading the instructions from a Docker file. సో డాకర్ ఫైల్ యొక్క ఫార్మేట్ ఎలాగుంటుంది నౌ ఇట్స్ లుక్ లైక్ సో డాకర్ ఫైల్ ఈజ్ ఏ ఫార్మేట్ ఆఫ్ ది డాకర్ ఫైల్. సో ఇన్స్ట్రక్షన్ స్పేస్ ఆర్గ్యుమెంట్ ఈ ఫార్మేట్లో. సో నువ్వు ఏ డాకర్ ఫైల్ తీసుకున్నా రన్ ఫ్రమ్ ఈ కమాండ్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట డాకర్ ఫైల్. సో ఎనీ డాకర్ ఫైల్ స్టార్ట్ విత్ లైక్ ఇది ఒక డాకర్ ఫైల్ ఫ్రమ్ కాపీ రన్. ఇలా మనకి కొన్ని శాంపుల్ డాకర్ ఫైల్స్ మీరు స్టడీ చేస్తే ఆ డాకర్ ఫైల్ ఎలాగుంటుంది, దాని యొక్క ఫార్మేట్ ఎలాగుంటుంది మీకు అర్థమైందా. నా కెన్ చెక్ శాంపుల్ డాకర్ ఫైల్. కొన్ని శాంపుల్ డాకర్ ఫైల్ చూస్తే మీకు ఫార్మేట్ అనేది మీకు అర్థమైంది. శాంపుల్ పైథాన్ అప్లికేషన్ డాకర్ ఫైల్, ఇది ఒక పైథాన్ అప్లికేషన్ సంబంధించి ఏ డాకర్ ఫైల్ తీసుకున్నా ఫ్రమ్ ఉంది, క్యాప్స్ వర్క్ డైరెక్టరీ క్యాప్స్, కాపీ క్యాప్స్, రన్ క్యాప్ ఇవన్నీ. సో డాకర్ ఫైల్ ఇది టెక్స్ట్ ఫైల్, ఇట్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఈ ఫార్మేట్ ని గో లాంగ్వేజ్ అంటాం, గో ఫార్మేట్ అంటాం. రైట్ ఇది ఒక డాకర్ ఫైల్ చూడము. సో ఆల్పిన్ అప్లికేషన్ రైట్ ఇలా. సో మీరు కొన్ని డాకర్ ఫైల్స్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ది హౌ ది డాకర్ లుక్ లైక్. ఫైల్ చూడగానే మీరు చెప్పవచ్చు నౌ ఇట్స్ ఏ డాకర్ ఫైల్ అనగా జావా ఫైల్ డాట్ ఫైల్ ఇట్స్ ఏ డాకర్ ఫైల్. క్లియర్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, AWS క్లౌడ్లోకి వెళ్ళాను రైట్, ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. ఆ వర్చువల్ మిషన్స్లో AWS క్లౌడ్లోకి వెళ్ళండి, ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుని ఒక యుబుంటు వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకోండి. ఆ యుబుంటు వర్చువల్ మిషన్లో డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి రైట్. సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కస్టమ్ పోర్ట్ నెంబర్ అలౌ చేసుకోండి రైట్. సో మీకు ఇది కూడా పంపిస్తున్న స్క్రీన్ షాట్ రైట్. దీంట్లో Nginx అప్లికేషన్ డిప్లై చేశాను, తర్వాత Node.js అప్లికేషన్ డిప్లై చేశాను. ఇంకొకటి మీరు పైథాన్ అప్లికేషన్ కూడా డిప్లై చేసుకోవచ్చు.
సో యూ కెన్ డిప్లాయ్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. క్లియర్? ప్రాక్టీస్ చేస్తారు ఇది? ఎస్ సార్. సో ఇది నేను డిప్లాయ్ చేసింది. సో మీరు ఇది కూడా మీకు కావాలనుకుంటే కోడ్ పంపిస్తాను. యూ గైస్ కెన్ ప్రాక్టీస్. సో మీరు ఒక 3 ఆర్ 4 అప్లికేషన్స్ డిప్లాయ్ చేసి రన్ చేసుకున్నారనుకోండి, ప్రాసెస్ అనేది మీకు అర్థం. ఫస్ట్ టైం కొంచెం కనిపించకుంటే ఒకసారి చూడండి సార్, చదవండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టుమారో ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్. ఓకే?